మాత్రమే చెల్లుతుంది. మిగతా పార్టీలో చెల్లదు. కాంగ్రెస్ పార్టీలో ఏంటంటే డబ్బులు సంపాదించుకోవడానికి వస్తారు. కానీ మిగతా పార్టీ మా పార్టీలో ముఖ్యంగా మా పార్టీలో ఏంటంటే డబ్బులు సంపాదించుకోవడానికి రాజకీయాలకు రావద్దండి. మీరు తినడానికి మీ తల్లికి మీ తండ్రికి మీ చెల్లికి మీ అక్కకు మీ పిల్లలకు తినడానికి మీరు సమృద్ధిగా తిండి పెట్టేటట్టుంటే సేవ చేయడానికి మాత్రం బీఆర్ఎస్ పార్టీ ద్వారా రాజకీయాలకు రండి. రేవంత్ రెడ్డి గారు మరి యువతనే ప్రోత్సహిస్తున్నారు. రేవంత్ రెడ్డి గారు ఎందుకంటే ఒక ఆయన విధానం ఏంది, ఏమి డబ్బులు లేకుండా రాజకీయాలకు వచ్చి సంపాదించుకున్న విధానంతో వచ్చిండు. బ్లాక్ మెయిల్ చేసిండు, వేల కోట్ల రూపాయలు సంపాదించుడు ముఖ్యమంత్రి. అందరిని అదే రకంగా ప్రోత్సహిస్తుండు. కానీ సాధ్యమయ్యే పనేనా? అందరికీ సాధ్యమయ్యే పనేనా? రేవంత్ రెడ్డి గారికి ఉన్న అదృష్టం అందరికి ఉంటుందా? భగవంతుడు వారికి చాలా గొప్ప అదృష్టాన్ని కలిగించిండు. దానికి ప్రత్యేకంగా వారిని అభినందించవచ్చు. రేవంత్ రెడ్డి గారి కృషికి ప్రజలు అభినందించవచ్చు. కానీ మీరు అంత గొప్పగా ముందుకు పోయినప్పుడు ప్రజాకానికని కూడా కనీసం అన్నం పెట్టే స్థాయికి తీసుకుపో. ఈరోజు ఏంటంటే మీరు వచ్చిన తర్వాత గతంలో మా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు గురుకులాలకు సెక్రటరీ ఉన్నప్పుడు ప్రతి ఒక్క విద్యార్థి చాలా చక్కగా అంటే ప్రైవేట్ స్కూళ్ళలో పెద్ద పెద్ద వాళ్ళ పిల్లలు చదువుకుంటున్న ఆ రకంగా తీర్చిదిద్దే సమయంలో ఇప్పుడున్న పరిస్థితి ఏంటండి? తెలంగాణ రాష్ట్రంలో ప్రవీణ్ కుమార్ గారికి మా ముఖ్యమంత్రి గారు ఒక అవకాశం కల్పించి గురుకులాలను డెవలప్. ఇప్పుడున్న పరిస్థితి అండి, ఇప్పుడైతే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిందో మొత్తం హాస్టళ్లలో సూసైడ్ చేసుకోవడం, విద్య లేదు. ఈ రోజు వెళ్దాం పండి, కనీసం వాళ్ళు కట్టుకున్న బట్టలు ఉతుకునే పరిస్థితిలో లేదు ఈరోజు గురుకుల పాఠశాలలు. తినే తిండి పురుగులన్నంతో తింటున్నారు. ప్రతి ఒక్కరు ఎప్పుడు చూసినా హాస్టల్లో పాయిజన్. అంటే మీరు పూర్తిగా రైతాంగం మీద విద్యార్థుల మీద అంటే మీ ఉద్దేశం ఏంటంటే మీది రాజరిక పాలన. పటేన్లు మీరు అంటే మమ్మల్ని కూడా దొరలు పటేన్లు అంటారు. అంటే నేను ఇంకొకటి మళ్ళీ తప్పు పట్టే అవకాశం ఉంటుంది. పటేల్ అనేవాడు దొర అనేవాడు కులానికి కాదు. రెడ్డి అయినంత మాత్రం పటేల్ కాదు, వేలమన్న మాత్రం దొరగాడు. కేవలం గుణానికి మాత్రమే వాళ్ళను, అందులో నువ్వు ఏ కులాలన్నా కావచ్చు, గుణానికి మంచివాళ్ళైనా నువ్వు పటేల్ అనవచ్చు, దొరలు అనవచ్చు, ఏదైనా అనవచ్చు. ఏ కులానికి గతంలో తహసీల్దార్ వ్యవస్థ ఉన్నప్పుడు తహసీల్దార్ దొర అనేవాళ్ళు కులం ఏదైనా. నేనేం చెప్తున్నా మీరు ఆ స్థాయికి పేరు తెచ్చుకున్నారు. దయచేసి మీరు అర్థం చేసుకోండి. రాష్ట్రంలో విద్యారంగాన్ని కానీ రైతాంగాన్ని కానీ, ముఖ్యంగా రైతాంగం ఈరోజు ముఖ్యమంత్రి గారు మీరు తినే భోజనమైనా నేను తినే భోజనమైనా రైతులు కష్టపడితేనే వస్తుంది. కాబట్టి ముఖ్యంగా రైతాంగాన్ని నీరు గార్చే పని మాత్రం చేయకండి. ఎందుకంటే మీరు రైతాంగాన్ని నీరు గారిస్తే ఎప్పటికీ నా చెప్పు చేతుల్లో ఉంటారు అనుకుంటున్నారు. ఎందుకంటే రైతు ఆశాజీవి, ఎంత నష్టపోయినా వ్యవసాయం మీద ఆధారపడుతారు. రైతాంగాన్ని డెవలప్ చేసినాం అనుకో వాళ్ళు తెలివైన వాళ్ళు అవుతారు, రేపు మనకి సాగమనుకుంటారు. మీరు దయచేసి రైతాంగాన్ని కానీ విద్యార్థి లోకాన్ని కానీ నాశనం చేయకుండా తెలంగాణ రాష్ట్రానికి మీరు ఇచ్చిన హామీలను కొంత కాకుండా కొంత చేసి ప్రజల మన్ననలు పొందాలని చెప్పని మీకు భగవంతుడు ఆ రకంగా మీకు శక్తిని కలిగించాలని చెప్పని భగవంతుడు వేడుకుంటూ మీరు ఈ అవకాశం ఈ ప్రజలందరూ మాకు మంచి అవకాశాలు ఇచ్చి బీఆర్ఎస్ పార్టీని తెలంగాణ రాష్ట్రంలో యావత్ తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీని అధికారంలో తీసుకొచ్చి మా మాజీ ముఖ్యమంత్రి గారికి కానుకగా ఇస్తే మళ్ళీ ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వచ్చి తెలంగాణ రాష్ట్రాన్ని మళ్ళీ సుభిక్షంగా తయారు చేయడానికి కంకణబద్దులై బీఆర్ఎస్ పార్టీ ఉంటుందని చెప్పని మీ ద్వారా ప్రజానికందరికీ తెలియజేస్తున్నాను.